ఆకి అదాలత్లో జగదీష్ టైటర్ గారి మీదున్న ఆరోపణ, ఆయనకి ఏర్పడిన ఈ పరిస్థితికి ఆయన మీడియానే బ్లేమ్ చేస్తున్నారు. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా, మీడియా వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేసి కావాలనే మీ మీద నిందలని వేశారు అని? విషయం ఏమిటంటే, నెగటివ్ విషయాలు వచ్చినప్పుడు వాటిని చెప్పకుండా ఉండే అధికారం మీడియాకుంది. బట్ వాళ్లకు మరొక వెర్షన్ కూడా ఉంది. నా పూర్తి సమాచారం వాళ్ళకు అందివ్వాలి. అలాగే పబ్లిక్ డిసైడ్ చేస్తారు. నా వర్షన్ నేనెప్పుడూ ఇవ్వలేదు. ఆధారాలతో, కోర్టు స్టేట్మెంట్ తోటి నా ఆధారాలన్నీ, కోర్టు పేపర్స్ తీసుకువెళ్లి, సిబిఐ ఆధారాలన్నీ తీసుకువెళ్లి వాళ్లకు అందజేశాను. ఆ తర్వాత నా వెర్షన్ చెప్పాను. అయినా సరే వాళ్ళందులో రాయలేదు. నేను చెప్పిన దాని గురించి రాయలేదు అంటే దాని గురించి నేనేమనగలను? ఎప్పుడు నా గురించి చెప్పినా సరే 84లో తగలబడిన ఇల్లు చూపించినప్పుడు చనిపోయిన ప్రజల్ని చూపిస్తారు. ఏ వ్యక్తి అయినా 29 ఏళ్ల ముందుగాని, 25 ఏళ్ల ముందుగాని, ఒక కుర్రాడు 3 ఏళ్లు గాని, 18 ఏళ్లు గాని, 18 ఏళ్ల తర్వాత చూడండి. దాదాపు 2 జనరేషన్స్ పుట్టినా కూడా ఆ సంఘటన చూడ్డం జరగలేదు. కానీ ఆ 2 జనరేషన్స్కు నా గురించి వాళ్లకు చాలా చెడుగా చూపించడం జరిగింది. నా పేరు కూడా వాళ్లకు తెలియదు. ఇదంతా చూశాక నా కూతురు అడిగింది, నాన్న ఇదంతా నిజమా అని. నిజంగానే మీరింతమందిని చంపారా అని అడిగింది. అప్పుడు నాకేమనిపించిందంటే, నా కూతురే నన్ను ఇలా అడిగితే మరి వాళ్ల పిల్లలు అడగరా ఏంటి? ఆ తర్వాత ప్రతిరోజు చూపిస్తారు విలన్స్ని చూపించినట్టుగా. ఎంత దారుణంగా చూపిస్తారంటే చూస్తేనే అసహ్యం వేస్తుంది. నేనేమంటానంటే, అబద్ధం నాతో జోడించి నేనేమంటానంటే, జరిగింది చాలా దారుణమైన సంఘటన మాత్రమే. హ్యుమానిటీలో ఒకానొక సమయంలో హిట్లర్ మాత్రమే ఈ విధంగా చేయడం జరిగింది. అలాగే ఇక మోదీ టైంలో గుజరాత్లో కూడా ఇలా చేశారు. మీరు నన్ను అటాచ్ చేస్తే ఎలాగా? యాక్చువల్గా ఎవరు చేశారో వాళ్ళని చేయండి. ఇది చాలా విచిత్రమైన విషయం. ఎనివే, నేను చాలా కష్టపడుతున్నాను. ఇక్కడ రేఖ అనేది ఉంటుంది కదా, తలరాతని, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంతకుమించి వేరే మార్గం లేదు. చాలా మంది అసలు ఏమన్నారంటే, కాన్ఫరెన్స్ లో ఒక జర్నలిస్ట్ చిదంబరం గారి మీద షూ విసిరేయకుండా ఉండుంటే ఇంత పెద్ద సమస్య అయ్యేది కాదన్నారు. అవునా? అవును, ఆ విషయం మాత్రం నిజమే. ఎందుకంటే సిబిఐ దీని గురించి తప్పకుండా ఎంక్వైరీ చేసి తీరాలి. ఎవరైతే విసిరారో టెలివిజన్ వెనకాలే ఉంది, కానీ ముందు మాత్రం ఎవరూ లేరు. వాళ్ళు షూని మాత్రమే షూటింగ్ చేస్తున్నారు. మిగతా టెలివిజన్స్ అన్ని ఎలక్ట్రానిక్వి, అవి షూట్ చేయలేదు. వాళ్ళెవరూ తీయలేదు, కేవలం ఒకటే తీసింది. 15 నిమిషాల్లో సిబిఐ రెడీ చేసి అందరికీ ఇస్తున్నారు. ఎవరు ఫోన్ చేశారని వాళ్ళ టెలిఫోన్ చూడండి. ఎవరు ఫోన్ చేశారు, వాళ్ళకు డబ్బులు ఎలా వచ్చాయి, ఇదంతా ఎందుకు చేశారన్నది, ఇంకా చిదంబరాన్ని ఎందుకు కొట్టారు అని. కొట్టింది కూడా పక్క నుంచి. జార్జ్ బుష్కొచ్చినప్పుడు నేరుగా మొహం మీద పడింది. ప్రెసిడెంట్ ఆఫ్ కొరియా కూడా నేరుగా మొహం మీద పడింది. వీళ్ళేమి తీసుకుని సైడ్ నుంచి కొట్టారు. షూని ముందే తీసిపెట్టుకున్నారు. ఇక మీడియా అంతా వచ్చి దాన్ని షూట్ చేస్తూ ఉన్నారు. ఆ కెమెరా ద్వారానే షూ అక్కడికి వెళ్ళాలి. వైనాట్? అక్కడ 99 కెమెరాస్ ఆన్లో ఉన్నాయి. ఏం అవి ఫోటో తీయలేదే, కేవలం ఇది మాత్రమే తీసింది? అదేంటో 300 వాటి పేర్లు కూడా నాకు తెలియదు. కానీ నేను వాటి ఓనర్ని తెలుసుకోవాలి. ఇది చేసింది ఎవరని, దీని ద్వారా అది బయటికి రావాలి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. ఇందులో మర్మం ఉన్నట్టు మీకు అనిపించట్లేదా? ఖచ్చితంగా ఇందులో మర్మం ఉంది. ఎందుకంటే ముందే షూని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అసలు సాధ్యం కాదనే అంటాను. ఇట్స్ నాట్ నథింగ్ ఎ బీట్. ఆయన ఇక్కడి రిపోర్టర్ కాదు, ఆయన బయట రిపోర్టర్. నాట్ ఓన్లీ ఏఐసిసి, మీకు తెలుసు జర్నలిస్ట్, ఒక్కొక్క ఏఐసిసికి డెలికేటెడ్ పవర్ కూడా ఉంటుంది. కొద్ది మంది మాత్రమే ఏఐసిసికి వెళ్తారు. హీ వాజ్ నాట్ ఈవెన్ దేర్. నేను మీకు ఈ విషయం ఖచ్చితంగా చెప్పగలను. మీడియాలో ఏ ఎడిటర్ అయినా సరే ఈ విషయాన్ని అప్రూవ్ చేయలేదు. అదొక తప్పుడు విషయం కదా. ఖచ్చితంగా ఇది తప్పనే చెప్తాను. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ ఎవరైనా అలా షూ విసరడం అనేది, కానీ దాని వెనక ఒక మర్మం ఉన్నదనేది ఫస్ట్ టైం వింటున్నాను. నేనొక విషయం ఖచ్చితంగా చెప్పగలను. ఇదంతా చేసింది ఎవరో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ మై లైఫ్. నాకు సీట్ కోసం అని కాదు, ఢిల్లీలో నేను ప్రశాంతంగా జీవించాలి. నాకు ఫ్యామిలీ ఉంది. నా స్కూల్లో లెక్కలేనంత మంది ఆడపిల్లలు, మగపిల్లలు చదువుకుంటున్నారు. వాళ్లకు ఎలాంటి ఇంప్రెషన్ వస్తుందో ఆలోచించండి. సహజంగా ఇలాగే చేస్తుంటారు. ఒకవేళ ఎవరికైనా టికెట్ దొరకపోతే మీ వైఫ్ కి ఇస్తారు, లేదా మీ పిల్లలకి ఇస్తారు. అలాంటి ఆఫర్ మీకేం రాలేదా? నేను నా ఫ్యామిలీకి ఇచ్చినట్టయితే మరి కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి? కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కోసం ప్రాణాలే ఇస్తున్నారు. ఆ విషయంలో నేను చాలా గర్వంగా ఉంటాను.